ప్రతి ఊరిలో గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, బాగుపడ్డ ప్రభుత్వ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పేద పిల్లలు, 17,000 జగనన్న కాలనీలు, 17 మెడికల్ కాలేజీలు, నిర్మాణంలో ఉన్న 4 సీ పోర్టులు, 2 ఎయిర్పోర్టులు, 11 హార్బర్లు, దశాబ్దాలుగా పరిష్కారం కాని ఉద్దానం సమస్యకు సొల్యూషన్ చూపడం, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం, ఎన్టీఆర్, అంబేద్కర్ పేర్లు జిల్లాలకు పెట్టడం, విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టడం, మేనిఫెస్టోలో ఇచ్చిన 95% హామీలు అమలు చేయడం, ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడి జీవితకాల స్వప్నం. కానీ జగన్ అనే వ్యక్తి 5 ఏళ్లలో చేసి చూపించాడు. నిజంగానే ఇంత చేశాక కూడా రేపు జనాలు ఓడించారనుకో, నిజంగానే హ్యాపీగా దిగిపోతాడు. ఆయనది ఏం పోయింది చెప్పు? పోయేది జనాలదైనప్పుడు